ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్టులు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణమే ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. చాలా ఇంకా ఉన్నాయి. వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. నౌ లెట్స్ స్టార్ట్ ది లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డూ యూ హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? యూశేషుకి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడే తెలుసని చెప్పావు. తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ పొర కన్నాలు పడ్డం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. మర్చిపోయినా, అదైతే మావాడు బాగా తెలుసు. నేను చెప్పావు కదరా. ఏది? అదే టీవీ అని. ఓ అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం, ఇప్పుడు పువ్వు ఉంటది, పురుగు ఉంటది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నిర్వచనం. ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించిరా? ఓజోన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్యా అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. సుప్రభాతం గారు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే 7 ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్, నాకు చిన్న డౌట్. అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్,
ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భుక్తిలో కూడా కక్కుర్తానమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద పదవయ్య, ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాను, టెంప్టింగ్ అయిపోతున్నాయా బాబు. అమ్మా పండుగంటూ వచ్చేసారా నా బంగారు తల్లులు? వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోట పొడిచారే. మాకు తెలుసులే. బాగున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే యాంటీ. యాంటీ ఏమిటే? ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు యాంటీ కదా. ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో. ఏయ్ ఓయ్ ఇటురా. ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాట్లు వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి. కావాలంటే చూపిస్తాను, కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకోండి అమ్మా, ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ 1, ఇది డక్ వాక్. చూసేవా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, yes, మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానంట. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందండి. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 కనుక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో